తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆర్థిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా నిధులను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేయాలంటూ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ అన్నారు. నిధుల వినియోగంపై అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బండి సంజయ్ లేఖ రాశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు లేఖ రాశారు.